నమస్తే. పాపాగ్ని నది ఒడ్డున వెలసిన శ్రీ జలగంగమ్మ తల్లి దేవాలయ విశిష్టతను వివరిస్తాను మీకు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని చక్రాయపేట మండలం ఎర్రబొమ్మనగారిపల్లి గ్రామంలో వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ జలగంగమ్మ తల్లి దేవాలయం. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ తల్లి ఎంతో ప్రసిద్ధి చెందింది. అమ్మవారి విగ్రహాలు చిన్న చిన్న రాళ్ళు, మనకు ప్రకృతిలో దొరికే రాయిని నేరుగా తెచ్చి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి మన ఆత్మస్వరూపంతో మనం కొలుస్తాం. ఇదే నిజమైన దైవము. మా ఊర్లో ఇప్పటికి రాముని విగ్రహాలు జానడు రాళ్ళు మాత్రమే. లోమడ నెర్స్వల్లే రామసుబ్బారెడ్డి కుమారుడు. గంగిడి కాపులు 80-90 కుటుంబాలు ఉంటారు. 3 పల్లెలు. రాత్రి నాడు బాగా సంబరం చేసుకొని గండదీలు చేసి ఆటలు కొట్టుకొని ప్రతిష్ట చేసుకుంటారు. ఎవరన్నా నెరవేర్చుకొని వాళ్ళు కోరిన కోరికలు తీరినాక వచ్చి వీడికి వచ్చి ఇలా అర్పించి కొట్టుకొని మొక్కులు తీరినాక వచ్చి కొని పోతూ ఉంటారు. గుడి పవిత్రం ఏమంటే ఏదో అంత చిన్నగా ఉండేది. ఆయన లోమడ రామచంద్రారెడ్డిని జడ్జిగా ఉన్నాడు. ఆయన కట్టించినాడు. ఒక రకంగా కొత్త గుడి కట్టించాలని అందరూ కలిసి గ్రామంలో చందాలు వేసుకొని కట్టించబోతున్నారు. ఇప్పుడు కొంత జనాలు సంపాదించుకొని కాస్ట్లీ అయిపోతే దానికి మళ్ళీ ఒక విగ్రహం రూపం పెడతారు, దానికి ఒక కిరీటం పెడతారు. ఈ గంగమ్మ గుడి కాడ బందార సిడిమాను పెద్దది ఉండేది. నేను చూడంగా అంతా కుళ్ళిపోయి తుండతులైన పెద్ద సిడిమాను కూడా ఎత్తుతాన్నారంట లోగడ మా పెద్దోళ్ళు. అది ఏదో కొండను పుడుతుందంట. ఏదో కలవరంలో వచ్చి చెప్పింటే అడిపోయి కొట్టుకొని వచ్చినారంట. అది సామాన్యంగా దొరికేది కాదు. అది దేవతా మహిమతోనే దొరకాల్సింది. పెద్ద చెట్టు బందార చెట్టు కావాలంటే మంచి చెట్టు, ఈ బందార చెట్టు అంత మాను కావాలంటే దైవలీలలు ఉంటేనే అది దొరికేది. ఇన్నాళ్ళు అయిపోయినాక మసనోడు ఎత్తుతారు. చూడు హరి ఆ గుడి మీద పెట్టి ఇక్కడ కొయ్య నాటింటారు. ముందు పక్కన ఆ బొక్క ఉంటుంది. ఆ కొయ్యకు దాని మీద పెట్టి పక్కలో దానికి ఇట్లా మాను కింద నాటి దాని మీద పెడతారు.